వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి కాసేపు పక్కన పెడితే కాలేజ్ల పరిస్థితి ఎట్లా ఉంది? సో అటు ప్రతిపక్షం కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, ఈవెన్ ముఖ్యమంత్రి కావచ్చు, హాస్టళ్ళ గురించి మాట్లాడండి, స్కూల్స్లో ఉండే హాస్టల్. మరి కళాశాల పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక్కసారి వీడియో చూడండి. చూసిన తర్వాత మాట్లాడతా. కంటిన్యూస్గా గడిచిన వారం రోజుల్లో ఇది సెకండ్ ఇన్సిడెంట్. ఇది ఎక్కడ జరిగింది అని అంటే హన్మకొండ పెద్దగూడలో జరిగింది. ట్రైబల్ హాస్టల్లో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. ఇలానే ఎక్స్‌పెక్ట్ చేసాం సార్. కానీ వాళ్ళకి ఏం రిజల్ట్స్ లేదు సార్. లేదు సార్. రోడ్డుకి ఎక్కినాం సార్. అందుకే మేము ఫ్యాకల్టీ వచ్చి జరుగుతాం ఇలానే ఉంటాం సార్. ఇలా చేస్తూనే ఉంటాం. అదే ఎందుకు ఏ సబ్జెక్ట్స్ చెప్పట్లేదు సార్? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం బాలేదు సార్. మా తల్లిదండ్రులు మా మీద హోప్స్ ఎన్నో పెట్టుకున్నారు. మేము డాక్టర్ అవుతాం, ఐఐటీ తెచ్చుకుంటామని. వాళ్ళ హోప్స్ అన్ని సర్వనాశనం అయ్యేటట్టు సార్ మేము ఇక్కడ ఉంటే. మా ఫ్యాకల్టీ కావాలి. అదే ఎన్రోల్మెంట్ ఇష్యూ నడుస్తుంది. స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం సార్. కానీ ఇప్పటివరకు రిజల్ట్స్ రాలేదు సార్. కాబట్టి మేము ఇక్కడ ఏదైనా అధికారులకు చెప్పారా మీరు? చెప్పండి సార్. ఆర్చర్ సార్ చెప్పండి. మేడం వాళ్ళు ఫ్యాకల్టీ గురించి చెప్పమని చిన్న మాట్లాడితే కూడా చెప్పారు సార్. మాకు మ్యాథ్స్ ఏమో ఏం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాదు సార్. ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకు ఏం రాదు సార్. అసలు ఎన్రోల్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. 1 ఇయర్ నుంచి సార్. 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉంటాం ప్రిన్సిపల్ కి. ఆయన చెప్పలేదు, ఆయన తెలియలేదు. మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్. ఆ సజెషన్స్ మేడం ఇస్తే ఈ రోజు వరకు అర్థం పేపర్లే విప్పలేదు సార్. మీ పేరు? అక్షిత. వీకెండ్ అనగా ఈ రోజే ఆడి చెప్పేసి మాకు మొత్తం దిశాపి వైకిల్స్ ఉన్నాయి. ఆ దిశాపి వైకిల్స్ ఆఫీస్ మొత్తం బట్టి పట్టేస్తున్నాం. అందులో రేపు వచ్చే వీకెండ్ లో మొత్తం అవే పెట్టేస్తున్నాం సార్. ఆఫీస్ మాకు మొత్తం చేయడం టాలెంట్ లేదు సార్. ఒక్క ఫామ్ ఆడితే ఒక్కరు కూడా రాదు. పోయినసారి ఫ్యాకల్టీ చేంజ్ అయినప్పటి నుంచి ఐఐటి సీట్స్ వచ్చినాయి సార్. ఐఐటి అయితే అంటే మాకు చిన్న ఫామ్ అయితే కూడా రాదు సార్. మీరు మేడం? ఇది హన్మకొండలో స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. హన్మకొండలో జూనియర్ కాలేజ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్రైబల్ హాస్టల్లో ఉండే పిల్లలు రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళకు భోజనం సరిగా లేదా, వసతులు సరిగా లేవు, కానీ కనీసం విద్య కూడా సరిగా లేదనే పరిస్థితి. ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు సిలబస్ కంప్లీట్ కాని పరిస్థితి. ఏమైనా అయితే వీకెండ్ ఎగ్జామ్స్ అంటున్నారు. ఓన్లీ ఒక బుక్కులు ఇచ్చి వాటిపైన బట్టి కొట్టి రాయించమంటున్నారు, కానీ ఇప్పటి వరకు సబ్జెక్ట్సే కంప్లీట్ కాలేదు. 1 ఇయర్ నుంచి చెప్తున్నాం. అంటే ఫస్ట్ ఇయర్ అదే హాస్టల్లో ఉండే, ఫస్ట్ ఇయర్ అంతా మొరబెట్టుకున్నారు, ఎట్లా ఒకట్లా గట్టెక్కిండ్రు. ఇంకొంతమందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి సెకండ్ ఇయర్లో. అవి ఇవి 2 కలిపి రాయాలి. సో రాయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా. సబ్జెక్ట్ నాలెడ్జ్ దేవుడరు. కనీసం క్లాసెస్ కూడా చెప్పట్లేదట. పోనీ ఏదో ఒక సబ్జెక్ట్ క్లాసెస్ చెప్పట్లేదంటే ఏ సబ్జెక్టులు కూడా మాకు జరగట్లేవు అని మాకు చదువు చెప్పండి. మీ హాస్టల్లో మేము వచ్చినాం, ఇక్కడ పురుగులు అన్నం పెట్టినా, వస్తువులు మంచిగా లేకున్నా, ఇంకేదన్నా ఇబ్బందులున్నా మేము హాస్టల్లోనే కూర్చుంటున్నాం, హాస్టల్లోనే పడుకుంటున్నాం, హాస్టల్లోనే ఉంటున్నాం, తింటున్నాం. కానీ ఇంత కష్టపడి ఎక్కడో ఊర్ల నుంచి మేము వచ్చినా కనీసం ఇక్కడ మాకు నాణ్యమైన విద్య కూడా లేదు. సో నాణ్యమైన విద్య అనే ఒక వర్డ్ పక్కన పెడితే కనీసం సిలబస్ కూడా కంప్లీట్ కాని పరిస్థితి. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయితే ఇప్పటి వరకు కాలేజీలలో సిలబస్ కంప్లీట్ కాలేదు. రివిజన్ ఇంకెప్పుడు ఉంటుంది? రివిజన్ దేవుడు ఎరుగు. కనీసం ఇప్పటి వరకు సిలబస్ కంప్లీట్ కాలేదంటే పరిస్థితి ఏంటి? మ్యాథమెటిక్స్ అంతే, ఫిజిక్స్ అంతే, కెమిస్ట్రీ అంతే. ఎంపీసీ స్టూడెంట్స్ పరిస్థితి అట్లే ఉంది, అండ్ బైపీసీ స్టూడెంట్స్ పరిస్థితి కూడా అట్లే ఉంది. అందుకనే వాళ్ళు రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు, మాకు టీచర్స్ని పంపించండి, మాకు సిలబస్ కంప్లీట్ చేయండి అని. సో వాళ్ళని క్లియర్ చేయడానికి ట్రాఫిక్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూడండి ఒకసారి. ఇదన్నమాట సిచ్యువేషన్. అందరు స్టూడెంట్ బాధ ఒకటే, క్లాసులు చెప్తే చదువుకుంటాం మేము, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ఇంట్లో మా పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు, మేము ఫెయిల్ అయినా లేదంటే మాకు మార్క్స్ తక్కువ వచ్చినా మా పరిస్థితి వేరే ఉంటుంది ఊళ్ళల్లో, లేదంటే మళ్ళీ వెనక్కి దిగి పంపించడమో లేదంటే చదువుకు అక్కడ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందని చెప్పి భయంగా వాళ్ళకు మొరబెట్టుకొని అక్కడ వార్డెన్కి చెప్పుకొని, ప్రిన్సిపల్కి చెప్పుకొని, ఇంకా అందరికీ చెప్పుకొని గత్యంతరం లేని పరిస్థితిలో రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేస్తున్నారు, మాకు సిలబస్ కంప్లీట్ చేయండి. ఇది కళాశాలల పరిస్థితి. మరి ఇప్పుడు కళాశాల స్టూడెంట్స్ ఎవరైతే స్వచ్ఛందంగా హాస్టల్లోకి వెళ్ళి బయటకు వచ్చి, కాలేజ్లోకి వెళ్ళి బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చొని సిలబస్ చెప్పండి అని చెప్తున్నారు కదా, మరి వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు? నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఉందా? మరి ఇంత జరుగుతున్నా అక్కడుండే హనుమకొండల స్టూడెంట్ యూనియన్స్కి తెలియదా?
ఇదే కనుక సిచ్యువేషన్ ప్రైవేట్ కాలేజ్ దగ్గరికి వస్తే ఏమవుతుంది? ప్రైవేట్ కాలేజ్ ముందు మొత్తం ఇంకా చీల్చి చెండాడి ఆగమాగం చేసే పరిస్థితి ఉంటుంది. అదే గవర్నమెంట్ కళాశాలలో అయితే పట్టించుకునే పరిస్థితి ఉండదు. అట్లా సాగుతుంది. అందుకని ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు. ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి కాలేజీలు ఇంత మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారుగా, మీరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ ఫండ్స్ ఇస్తున్నారో, ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నారో నాకు అన్ని విషయాలు తెలుసు అని. వాళ్ళు ఫండ్స్ ఏ సంస్థలకు ఇస్తున్నారు, ఏ యూనియన్లకు ఇస్తున్నారు, అందుకని ఇంత కామ్గా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా ఇవాళ ఉత్పన్నమవుతుంది. సో ఒక్క దగ్గర హన్మకొండ ఇట్లుంటే మహబూబాబాద్లో అయితే ఇంకా ఘోరం. అక్కడ చర్లపల్లి అనే హాస్టల్లో తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఆ పిల్లకి ఇంకా చికిత్స జరుగుతుంది. ఏం జరుగుతున్నాయి అసలు హాస్టల్స్లో అని పట్టించుకునే నాదులు లేవు. స్కూల్లో అయితే ఫుడ్ పాయిజన్ క్వైట్ కామన్గా జరుగుతూనే ఉంది. అదిగా దానిపైన ఒక సర్వే రిపోర్ట్ చేసినా ఆ సర్వే రిపోర్ట్ కూడా తప్పుడు అనే పరిస్థితికి వచ్చింది. ఇక జూనియర్ కాలేజీల దగ్గర రెసిడెన్షియల్ దగ్గరకు వస్తేనేమో ఒక దగ్గర క్లాసులు చెప్పారు, ఇంకొక దగ్గర తోటి విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది అని కూడా అర్థం కాని పరిస్థితిలో ర్యాగింగ్కి బలవుతున్నారు. ఇది గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి. మరిగా అంత అంటే సంవత్సరం పొడవునా చూస్తుంటే 2000కు పైగా ఫుడ్ పాయిజన్ కేసులు వచ్చినా, ప్రతి నెల ఏదో ఒక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసెస్ వచ్చినా, కనీసం ఈ 6 నెలల్లో ఒక్కరిద్దరు మృత్యువాత పడుతున్న చిన్నారులు అయినా టేక్ ఈజీ అన్నట్టు, సంబంధం లేదు అన్నట్టు, అసలు అది ఫుడ్ పాయిజన్ కేసే కాదు అని కొట్టిపడుస్తున్న ప్రభుత్వాలు. మరి ఇక్కడ కాలేజీలో జరుగుతున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? వాళ్ళ చదువులు సరిగా చెప్పట్లేదు, క్లాసెస్ అవ్వట్లేదు, సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి అనే ఆందోళనతో రోడ్డు మీద కూర్చొని బైఠాయించి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? ఇదే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు ఇట్లుంటాయి. పోనీ ఈ వీళ్ళ అవస్థలైనా ఎవరైనా స్పందించారంటే ఇప్పటివరకు స్పందన లేదు. నాకు తెలిసి ఇది ఎవరైనా ముఖ్యమంత్రుల దగ్గరకు, మంత్రుల దగ్గర తీసుకెళ్ళినా కానీ ప్రతిపక్షాలు వాళ్ళని వెనక నుండి చేపిస్తున్నారు తప్ప ఇంకేం లేదు అని కొట్టిపరిచే పరిస్థితులు తప్ప సమస్యను పరిష్కరించాలి అనే దిశగా మాత్రం ఆలోచనలు కనిపించట్లేవు.